ఇక్కడ పరిస్థితి చాలా ఉధృతంగా ఉంది. ఇక్కడ అంబటి రాంబాబు ఇంటి మీద మాత్రం దాడి చేస్తున్నారు. టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు వచ్చారు. ప్రధానంగా ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం ఏదైతే ఇక్కడ పశ్చిమ నియోజకవర్గం, గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఏదైతే ఉందో పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఇక్కడ పరిస్థితి చాలా ఉధృతంగా ఉంది. ఇప్పటికే ఇక్కడికి వైసీపీకి చట్టి ప్రధానంగా కూడా ఇక్కడికి వీళ్ళు ఎవరైతే టీడీపీకి సంబంధించిన నాయకులంతా కూడా అంబటి రాంబాబుకి సంబంధించిన నివాసం మీద, అదే ఆయన క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేస్తున్నారు. ప్రజెంట్ మన కెమెరామెన్ చూపిస్తున్నాడు, అవి చూడొచ్చు ఏ విధంగా దాడి చేస్తున్నారు అనేది. ప్రధానంగా ఇక్కడ మనం చూసినట్టయితే మాత్రం ఎప్పుడైతే సీఎం చంద్రబాబు నాయుడిని ఆయన మీద ఏదైతే అన్పార్లమెంట్ లాంగ్వేజ్ వాడాడని తెలిసిందో అప్పటి నుంచి కూడా ఉధృత పరిస్థితి అయితే తీవ్ర ఉధృతంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రధానంగా కూడా ఇప్పటికే టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు రావడం అనేది జరిగింది. ఇక్కడ దాడి జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. పోలీసులు ఉన్నప్పటికీ కూడా అక్కడ దాడి అయితే తీవ్రంగా జరుగుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఇదిగో అంబటి రాంబాబు ఇంటిలోకే డైరెక్ట్ గా వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వైసీపీకి సంబంధించిన కార్యకర్తల నాయకులు అయితే ఎవరూ లేరు, అంత టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు అయితే దీంట్లో అయితే మాత్రం దీనికి సంబంధంగా చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు విజువల్స్ లో ఏ విధంగా కార్ని ధ్వంసం ఏ విధంగా ధ్వంసం చేస్తున్నారు అనేది మన విజువల్స్ లో చూడొచ్చు. ఇదిగో చూడొచ్చు మనకి విజువల్స్ లో ఏ విధంగా కార్ మీద దాడి చేస్తున్నారు చూడొచ్చు. ప్రధానంగా ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం ఇక్కడ అంబటి రాంబాబు ఇంటి మీద దాడికైతే వెళ్ళిపోయారు. రాళ్ళు ఇసురుతున్నారు, కర్రలు ఇసురుతున్నారు. పోర్చుగల్కి సంబంధించి ఏవైతే ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి వాటిని అన్నిటి కూడా ధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. ఇక్కడ పరిస్థితి చాలా 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 ఉద్రిక్తంగా ఉంది. ఉద్రిక్తంగా ఉన్నటువంటి నేపథ్యంలో నా ఇంటి మీదకి రాళ్ళు విసిరేశారు. అదేవిధంగా కూడా కర్రలు విసురుతున్నారు. ఇక మనం చూడొచ్చు ఇక్కడ ఏ విధంగా ఉన్నది అనేది వ్యవహారం మనం చూడొచ్చు. ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా టీడీపీకి సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఆయన కార్ని అదిగో చూడొచ్చు ఇక ఏ విధంగా ధ్వంసం చేస్తున్నారు అనేది మనమైతే ఈ విజువల్స్ ద్వారా చూడొచ్చు. ఎక్కడికక్కడ కర్రలతోనూ రాళ్లతో అదేవిధంగా కూడా చేతికి అందినటువంటి ప్రతి వస్తువుతో దాడి చేస్తున్నారు. దానికి వాళ్ళు చెబుతున్న కారణం ఒకటే, గత ప్రభుత్వంలో అయితే ప్రధానంగా ఏదైతే టీడీపీ పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారో ఒక చిన్న మాట అన్నందుకు అటువంటిది ఈయన్ని ఇంత దారుణమైన సీఎంని దారుణమైన మాట అంటే మేమట్టా వదులుకుంటామని చెప్పి వీళ్ళైతే అంటున్న పరిస్థితే ఉంది. పోలీసులు ఉన్నప్పటికీ ఇక్కడ ఈ విధంగా అయితే దాడి ప్రజెంట్ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. తీవ్ర ఉద్రిక్తం. ఇక్కడ పరిస్థితి ఎంత ఉద్రిక్తంగా ఉందంటే హెల్మెట్లు ఇస్తున్నారు. ఎక్కడికక్కడ కూడా ఏదైతే అది చేతికి అందిన ప్రతి దాన్ని కూడా వాళ్ళైతే ధ్వంసం చేస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది. ఇక్కడ చూడొచ్చు లోపలైతే అంబటి రాంబాబు ఉన్నారు. ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉన్నది అది మనం చూసుకోవాల్సిన పరిస్థితి ఏ విధంగా ఉన్నది. ఇప్పటికే పోలీసులు ఇక్కడికి వచ్చారు. పోలీసులు వచ్చి ఇక్కడ ప్రధానంగా కూడా ఇక్కడ కొంత రక్షణ కల్పించేటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఆయనకి సంబంధించిన కారు ఏ విధంగా ధ్వంసమైంది అనేది ఇప్పుడు మనకి విజువల్స్లో చూడొచ్చు. ఇప్పటికే అన్ని గ్లాస్ డోర్స్ని కానివ్వండి, అదేవిధంగా కూడా అక్కడ ఉన్నటువంటి మొత్తం ఏదైతే దీనికి సంబంధించి కారుతో పాటుగా కూడా ఉన్నటువంటి వస్తువులన్నింటినీ కూడా ధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతుంది. ఆయనైతే లోపల ఉన్నట్లుగా కూడా మనకి తెలుస్తూ ఉంది. మరి పోలీసులు ఇక్కడ వాళ్ళనైతే సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే చేయాల్సినటువంటి విధ్వంసం అయితే అన్నట్టు మనకి కనపడుతూ ఉంది. ప్రధానంగా ఇక్కడ సిచ్యువేషన్ కనుక చూసుకున్నట్టయితే మాత్రం చాలా 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 ఉధృతంగా ఉంది. ఒక పక్కన పోలీసులు ఉన్నారు, మరో పక్కన ఉన్న వైసీపీకి సంబంధించినటువంటి నేతలైతే మాత్రం వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేయట్లేదు. ఇక టీడీపీకి సంబంధించి నేతలైతే మాత్రం ఇక్కడికి పెద్ద ఎత్తున తరలిచ్చారు. ఎవరైతే గల్లా మాధవి ఉన్నారో, ఈ వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి ఉన్నారో ఆ గల్లా మాధవి అయితే మాత్రం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి తరలి వచ్చిన పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. మనతో పాటు మాట్లాడడానికి ఇక్కడ కొంతమంది అయితే ఉన్నారు. చూడొచ్చు ఇక్కడ పరిస్థితి